నమస్కారం అండి. నా పేరు నీరజ. నేను చాలా కొద్ది కాలం నుంచి తలనొప్పితో బాధపడుతున్నాను. చాలా హాస్పిటల్ తిరిగాను. కానీ ఇంగ్లీష్ అనే కాదు, హోమియో, ఆయుర్వేదం అన్నీ వాడాను. దేనివల్ల కూడా తగ్గలేదు. అసలు ఆ ప్రాబ్లమ్ అనేది దేనివల్ల వచ్చిందో కూడా ఎవరో కూడా నాకు చెప్పలేదు. నేను ఒకసారి యోగాకి వెళ్ళాను. యోగాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజే యోగా మేడం నాకు చెప్పడం జరిగింది. ఆవిడ పేరు అంబికా ప్రసాద్ అండి. ఆవిడే చెప్పారు, మీకు తలలో గ్యాస్ ఉంది, దానివల్లే తలనొప్పి వస్తుందని. అప్పటి నుంచి నేను కూడా యోగా కంటిన్యూ చేస్తానన్నాను. ఇప్పుడైతే నాకు ఆ ప్రాబ్లం లేదు. ఏదైనా ఊరెళ్తే వచ్చాక 2, 3 రోజులు అసలు లెగిసేదాన్ని కాదు. తలనొప్పితో చాలా బాధపడేదాన్ని. మందులేసుకున్నా తగ్గేవి కాదు. ఏంటనేది ప్రాబ్లం నాకు తెలిసేది కాదు. కాదు ఇప్పుడనేది తెలిసింది యోగాకెళ్ళాక. యోగాలో నేను శ్వాసలు అన్నీ నేర్చుకున్నానండి. ఆ శ్వాసల్లో పట్టుకోగలిగాను. ఏ జబ్బుకి ఏంటనేది కూడా ఎలా చేసుకోవాలనేది నాకు నేను మేడం సలహాల ద్వారాగా తెలుసుకున్నాను. ఫస్ట్ మేడం ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. నేను చాలా ప్రాబ్లమ్స్ నుంచి నాకు నేను చేసుకోగలుగుతున్నాను. అదంతా ఆ యోగా మేడం దయ అండి. ఆవిడకి నా కృతజ్ఞతలు. మీ అందరూ కూడా నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఒకటి చెప్పదలుచుకున్నాను. లాంగ్ క్రియా అనేది ఉంటుంది. అది ఫుల్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అండి. కానీ అది ఒక 2 గంటల ప్రోగ్రామ్ 3 రోజులు మాత్రమే చెప్తారు. అది చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంటారు. ప్లస్ ఎన్నో మనశ్శాంతిని కోల్పోయిన వాళ్ళు మనశ్శాంతి లభిస్తుంది. దుఃఖం తెలీదు. ప్లస్ హెల్త్ బాగుంటుంది. రోజు ఒక్క అరగంట ప్రాక్టీస్ చేయాలండి మనం. ఆ 3 రోజులు కోర్స్ అయిపోయిన తర్వాత ఒక అరగంట మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మన జీవితాంతం చాలా బాగుంటుందండి. నేను అందులోకి వెళ్ళాక చాలా బాగుంది నాకు. అందు గురించి నేను డైలీ ప్రాక్టీస్ చేస్తాను. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మేడంని అడిగితే ఇలా అలా అని చెప్తారు. దానివల్ల నేను ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసుకోగలుగుతున్నాను. మీ అందరికీ నాదొక మనవండి. ఈ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ముఖ్యమైనదండి. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అది. కాకపోతే ఇది మాకెందుకులే అనుకోవద్దు. ఆడవాళ్ళే కాదు, పిల్లలే కాదు, పెద్దవాళ్ళే కాదు, ముఖ్యంగా జాబ్ హోల్డర్స్, బిజినెస్ మ్యాన్స్ అందరికీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మెయిన్ స్ట్రెస్ ఫీల్ తగ్గుతుందండి ఈ హ్యాపీనెస్ ప్రోగ్రాం వల్ల. సో అందరికీ నాది ఒక మనవి, విజ్ఞప్తి అనుకోండి. ఏమనుకున్నా పర్వాలేదు. మీరందరూ దయచేసి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీరు ఈ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేయాలి. ప్లస్ యోగాకు మాత్రం కంపల్సరీ రండి. మీకు అందుబాటులో ఉన్నది, మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా సరే, లేదంటే ఆన్లైన్లో ఉన్న ఎవరో ఒకరి ద్వారాగాన మీరు యోగా కంపల్సరీ రావాలి. ప్రస్తుతం నేనైతే ఏ మెడిసిన్ వేసుకోవట్లేదండి. ఏ ప్రాబ్లమ్కి కూడా మెడిసిన్ అంటూ వేసుకోవట్లేదు. యోగాకి వచ్చాక దేనికి ఏ ప్రాబ్లంకి ఏ యోగా చేయడం వల్ల, ఏ శ్వాస చేయడం వల్ల తగ్గుతుంది అనేది నేను తెలుసుకున్నాను. మీరందరూ కూడా అలా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఏ మెడిసిన్ వాడకూడదని నేను కోరుకుని మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.